సోదరులారా, ఈ పరిశుద్ధ దినమును ఆలయంలోనికి కూడి వచ్చినటువంటి మీకు అందరికీ కూడాను యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. తిరిగి మళ్ళీ మనము మరొక కృతజ్ఞతార్పణల పండుగ చూడడానికి దేవుడు మనకు తన కృపను అనుగ్రహించాడు. పోయిన కృతజ్ఞతార్పణల పండుగ 2024 సంవత్సరంలో మనం చేసుకున్నటువంటి పండుగలో ఉన్నటువంటి మనుషులు ఈ దినము ఈ పండుగను చాలామంది చూడలేకపోయి ఉన్నారు. అయితే మనం సజీవుల లెక్కలో దేవుడు మనకు ఆయుష్ను అనుగ్రహించి సంరక్షించి కాపాడి ఈ దినమును చూడటానికి మరి ఈ వచ్చే వారం మనం జరుపుకోబోయేటువంటి కృతజ్ఞతార్పణల పండుగ మనం ఉండటానికి దేవుడు అనుగ్రహించాడు. అందరి బట్టి దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. 80 సంవత్సరములు ఈ సంఘము కృతజ్ఞతార్పణల పండుగను 80 సార్లు జరుపుకోవడం. వచ్చే వారం మనము 80వ కృతజ్ఞతార్పణల పండుగ జరుపుకుంటాం. అసలు ఈ కృతజ్ఞతార్పణల పండుగ అనేటువంటిది అది యాక్చువల్గా ఓల్డ్ టెస్టిమెంట్లో ఇవ్వబడినటువంటి ఒక పండుగ, హార్వెస్ట్ ఫెస్టివల్, కోతకాల పండుగ. ఆ దినాల్లో వారు పండించినటువంటి పంటను ప్రభు సన్నిధికి తీసుకొచ్చి వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమును దేవుడు ఏర్పాటు చేశాడు. ఇన్స్టిట్యూషనల్గా ఇది ఒక పండుగగా మీరు ఆచరించాలి అని దేవుడు ఏర్పాటు చేసినటువంటి పండుగ. అయితే మనము ఈ ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి పండుగలన్నింటినీ మనం చేయటం లేదు. కానీ మరి కృతజ్ఞతార్పణల పండుగ ఎందుకు చేస్తున్నాము అంటే, కృతజ్ఞత చెల్లించటం అది క్రైస్తవ జీవితంలో ఒక భాగం. అది పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా కృతజ్ఞత స్తుతి స్తోత్రము చెల్లించటం మన జీవితంలో అది దేవుని యొక్క చిత్తం అని చెప్పేసి రాయబడి ఉంది లేఖనంలో. కాబట్టి మనము కృతజ్ఞత అర్పణ చెల్లించటం అనేటువంటిది అది ఒక దినము చేయవలసినటువంటిది, ఒక సంవత్సరానికి ఒకరోజు చేయాల్సినటువంటిది ఏం కాదు. అది ప్రతి దినము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. అయితే ఈ యొక్క బిజీ లైఫ్లో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేటువంటిది ప్రతిదినము చేస్తున్నప్పటికీ ఒక రోజును ఏర్పాటు చేసుకొని సెలబ్రేట్ చేసుకోవటం మనకు ఆనవాయితీగా వస్తూ ఉంది. కాబట్టి గత 80 ఏళ్ల నుంచి అనగా ఈ సంఘము స్థాపింపబడినప్పటి నుండి కూడాను ఈ కృతజ్ఞతార్పణల పండుగ జరుపుకుంటూ ఉన్నాం. వచ్చే ఆదివారము మనము ఆ యొక్క పండుగను జరుపుకుంటాం. కాబట్టి కృతజ్ఞత అనేటువంటిది అది దేవుని చిత్తమని మనము చెప్పుకున్నాము. కృతజ్ఞత అనేటువంటిది చూపించాల్సినటువంటిది, కనపరచాల్సినటువంటిది. అది మనసులో అనుకునేది కాదు, అది ఒక క్రియ. కృతజ్ఞత అనేటువంటిది అది ఒక పని. ఇది బాహటంగా తెలియపరచవలసినటువంటి ప్రక్రియ. చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆదిలోనే దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించినట్లుగా ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో చూసాం. అంటే అప్పటికే వారికి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడం, అర్పణలు చెల్లించటం అనేటువంటిది తెలుసు. అప్పుడు మనుషులు ఎవరు లేరు కదా, వాళ్ళే ఉన్నారు. అవ్వ ఆదాము, వారికి ఉన్నటువంటి 2 కుమారులు. ఒకవేళ ఇక వాళ్ళ కుటుంబంలో ఇంకా ఎవరెవరు ఉండుంటారేమో మనకు తెలీదు. అంటే వారి సిబ్లింగ్స్ మనకు తెలిసినంత వరకు వాళ్ళు 4 ఉన్నట్లుగా రాయబడింది. అయినప్పటికీ కూడాను ఈ అర్పణ, కృతజ్ఞత, స్తుతి అనేటువంటిది వారికి తెలుసు. అంటే దేవునికి ఏ విధంగా అర్పణ అర్పించాలి, ఎప్పుడు అర్పించాలి, ఎలా అర్పించాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ వారికి బాగా తెలుసు. అందును బట్టే వారు అర్పణలు దేవునికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తాం. దేవుని సన్నిధికి మనము ఏమి తెచ్చాము అనేటువంటిది కాదు, ఎలా తెచ్చాము అనేటువంటిది ప్రైమరీ.
అది ప్రాధాన్యమైనటువంటిది. ఏమి ఏమి తెచ్చామో కాకుండా ఎలా తెచ్చామో, ఏ మనస్సుతో తెచ్చామో అనేటువంటిది దేవుడు చూస్తాడు. ఇప్పుడు ఏం తేకుండా కృతజ్ఞత చెల్లించలేమా? చెల్లించవచ్చు. ఏం తేకుండా కూడాను దేవునికి కృతజ్ఞత స్తుతులు, అర్పణలు ఏమీ తేకుండా, నోటి మాట ద్వారా కాదు, క్రియ ద్వారా అని ముందుగానే అందుకే చెప్పుకున్నాం. ఆరాధన అనేటువంటిది నోటి మాట ద్వారా జరిగించేది కాదు. ఆరాధన అనేటువంటిది అది ఒక క్రియ, అది ఒక పని. ఆరాధనలో కృతజ్ఞత, అర్పణ అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములు దేవునికి అర్పణలు తెచ్చారు. ఎందుకు? ఆరాధనలో అది ఒక భాగం కాబట్టి. దేవుని ఆరాధించడంలో అర్పణ చెల్లించటం అనేటువంటిది ఒక భాగం. అర్పణ లేకుండా ఆరాధన లేదు. దురదృష్టవశాత్తు సంఘాలలోనికి ఆరాధన అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అంశం అనేటువంటి ఆ సెన్స్ వచ్చింది. ఆరాధన అనేటువంటిది స్తుతి ఆరాధనగా మార్చేసి దాన్ని అది ఒక ప్రత్యేకమైనటువంటి అంశముగా చేర్చారు. కాదు, ఆరాధన అనేటువంటిది దేవుని సన్నిధికి వచ్చిన దగ్గర నుండి పాటలు పాడటం, వాక్యం చదవటం, దేవుని వాక్యం ధ్యానించటం, వినటం, దేవునికి కృతజ్ఞత అర్పణలు, కానుకలు చెల్లించటంతో సహా చివరి ఆశీర్వాదంతో బయటికి వెళ్ళేంత వరకు ఆరాధనే అది. ఆ విషయం మనం చాలాసార్లు చాలా సంఘాల్లో మర్చిపోతూ ఉన్నారు. ఆరాధన అనేటువంటిది కేవలం స్తుతి ఆరాధన మాత్రమే ఆరాధన, లేకుంటే బల్లారాధన అంటారు. అట్లా కొన్ని సంఘాల్లో బల్లారాధన, స్తుతి ఆరాధన అట్టేమీ డివైడ్ చేసి లేదు బైబిల్లో. ఆరాధన అంటే ఆరాధనే. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని చెప్పి యేసు ప్రభు ఒక కండిషన్ పెట్టేశాడు. ఆరాధన అనేటువంటిది మొత్తం ఆరాధనే. ప్రభువు దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి తిరిగి మనం బయటికి వెళ్ళేదాకా అంతా కూడాను ఆరాధనే. అది ఆరాధనలో అర్పణలు అనేటువంటిది ఒక భాగం. అర్పించకుండా ఆరాధన లేదు. ఇకపోతే హృదయార్పణ, సింపుల్గా ఒక మాట చెప్పేసేస్తే ఇక బాగుంటుంది. ఇంకా మనం ఏమి ఫిజికల్గా ఏమీ అర్పించలేము అనేటువంటి ఒక సెన్స్లో హృదయార్పణ. ఎవరికి తెలుసు నీ హృదయం దేవునికి అర్పించావో లేదో? దేవునికి నీకే తెలుసు. హృదయము అనేటువంటిది దేవునికి అర్పించావో లేదో దేవునికి నీకే తెలుసు. కానీ సమాజానికి, సంఘానికి తెలియదు కదా. ఇప్పుడు సమాజముగా కూడి ఉన్నప్పుడు అందరితో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి మనం వచ్చినప్పుడు మనము సజీవుడకు దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని అందరికీ తెలియాలా. అది సమాజముగా కూడటంలో ఒక గొప్ప ఆశీర్వాదం. అందరూ కలిసి ఆరాధించాలి. దేవుడు చెప్పాడు, ఎక్కడైతే 2-3 కూడతారో అక్కడ నేను ఉంటానన్నాను. కాబట్టి సమాజముగా కూడటం అనేటువంటిది దేవుని చిత్తం. సమాజంగా కూడినప్పుడు నేను సజీవుడకు దేవుడిని ఆరాధిస్తున్నాను అని చెప్పేసి నీ పక్కనికి తెలియాలి, ఎదురునికి తెలియాలి, వెనకడికి తెలియాలి, అందరికీ తెలియాలి. తెలియపరచవలసినటువంటి బాధ్యత విశ్వాసిగా మన పైన ఉంది. అది మన బాధ్యత. నేను సజీవుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అని చెప్పి తెలియపరచవలసినటువంటి బాధ్యత. ఆ ఆరాధనలోనే అర్పణ అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. అర్పణ. ఏమి అర్పణ? ఏమి అర్పణ అంటే విలువైన ప్రతిదీ కూడాను దేవునికి అర్పించాలి. విలువైనటువంటి ప్రతిదీ కూడాను దేవునికి అర్పించాలి.
ఎందుకు అర్పించాలి దేవునికి? అంటే ఎందుకు ఇవ్వాలి దేవునికి? విలువైనది ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు వివాహాలు చేసుకుంటాము. వివాహాల్లో బంగారమే ఎందుకు కడతారు? తాళి, మంగళసూత్రం బంగారమే ఎందుకు కడతారు? రింగు బంగారం ఎందుకు పెడతారు? ఏం వెండి పెట్టుకోవచ్చు కదా, మంగళసూత్రం వెండి పెట్టుకోవచ్చు కదా, లేకపోతే ఇంకేదైనా తక్కువ క్వాలిటీది పెట్టుకోవచ్చు కదా, బంగారం ఎందుకు పెట్టుకుంటారు? దానికి కారణం ఏమంటే అక్కడ మనము పలికేటువంటి మాటలు, అక్కడ చేసేటువంటి ప్రమాణం ఏమని? ఒకరితో ఒకరు నిన్ను ప్రేమించి మరణము మనలను ఎడబాపు వరకు నిన్ను ప్రేమిస్తాను. నాకున్నటువంటి సర్వ శక్తితోటి, అనగా వ్యాధి అందును ఆరోగ్యం అందునని చెప్తాం కదా, యావద ఆస్తితోటి నిన్ను ప్రేమించి నిన్ను ఘనపరిచి అనేటువంటి మాటలు అక్కడ మనం చెప్తాం. ఆ చెప్పేటువంటి మాటలు ఇవి కేవలం మాటలు కాదు, ఇవి చేతలతో కూడినటువంటి మాటలు అని నిరూపించటానికి రింగులు పెడతారు, మంగళసూత్రాలు కడతారు. అది బంగారుది, అంటే విలువైనటువంటిది. నా దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటిది ఏదైనా నీ కోసము ఇవ్వటానికి నేను వెనుకాడను. ఎందుకు అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. అది అక్కడ అర్థం. ప్రేమకు సాదృశ్యం ఇవ్వటం. ప్రేమను నిరూపించుకోవడానికి సాదృశ్యం ఇవ్వటము ద్వారా మాత్రమే ప్రేమను మనము నిరూపించుకొనగలుగుతాము. ఇవ్వకుండా మన ప్రేమను ఎప్పటికీ మనము నిరూపించలేము. నిరూపించాలని చెప్పి లేఖనం తెలియజేస్తూ ఉంది. నా ప్రేమ, దేవుని మీద నాకున్నటువంటి ప్రేమను నేను నిరూపించాలి. ఎందుకు అంటే ఆజ్ఞలన్నిటిలో కల్లా ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏంది అని చెప్పి యేసుప్రభు అడిగితే యేసుప్రభు ఏం చెప్పాడు? నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, ఇంకా ఇన్ని చెప్పినప్పుడు పూర్ణ ఆస్తి ఉండదా? ఆస్తి, పూర్ణ బలము, పూర్ణ హృదయము, పూర్ణ మనస్సు అన్నీ పూర్ణ ఈ కనబడవు కాబట్టి ఆస్తి కనబడుతుంది కాబట్టి ఆస్తి వద్దా? ఆస్తితో ప్రేమించవా? జీవిత భాగస్వామిని మనము పెళ్లి చేసుకునేటప్పుడే నా పూర్ణ మనస్సుతోటి, లేకుంటే నా యావత్ ఆస్తితోటి నిన్ను ప్రేమించి, నాకు వ్యాధి ఉన్నా నీకు వ్యాధి ఉన్నా, నాకు ఆరోగ్యం ఉన్నా నీకు ఆరోగ్యం ఉన్నా, లేకపోయినా నిన్ను ప్రేమించి అని చెప్పి ఒక బంగారు తీసుకొని వచ్చేసి వేలుకి పెడతామే. మరి దేవుణ్ణి ప్రేమించాలి అని అన్నప్పుడు మరి ఏం పెడతావు? ఏం అర్పిస్తావు? సింపుల్గా నా జీవితం అంటే సరిపోద్దులే, ఎవరు చూస్తున్నారు, ఆదివారమే కదా, తక్కిన ఆరు దినాలు మనయే కదా, నా జీవితం నా ఇష్ట ప్రకారం ఎవరు చూస్తున్నారు, ఒకరోజే కదా సమాజం ముందు కూడేది అని చెప్పి అనుకుంటే దేవుడు అన్నీ కూడా లెక్క రాస్తూనే ఉంటాడు. ఆయనకు ఒక లెక్క ఉంటుంది. మనకు లెక్క ఉంటే ఆయనకు ఉండదా? మనకు లెక్క ఉంటే ఆయనకు ఉండదా? కాబట్టి ఆయన దగ్గర చాలా లెక్క ఉంటుంది. ప్రతిదీ లెక్కే ఆయనకి. ఇవ్వడం అనేటువంటిది దేవునిని ప్రేమించటంలో మనము నిరూపించుకునేటువంటి ఒక మార్గం. ఇప్పుడు అన్నిటికంటే ప్రధానమైనటువంటి ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించటం అన్నప్పుడు మరి ఎట్లా ప్రేమిస్తాం దేవుణ్ణి? మాట ద్వారానా? మాట ద్వారా ప్రేమించొద్దని చెప్పి లేఖనంలో ఆల్రెడీ ఎప్పుడో చెప్పేశాడు. ఎవడన్నా చలికి వణుకుతా ఉంటే, సహోదరుడా చలి వేస్తుందా, ఇంటికి వెళ్ళమ్మా, చలిలో తిరక్కు, దుప్పటి కప్పుకో అని చెప్పటం కాదు ప్రేమంటే అని చెప్పి చాలా క్లియర్గా లేఖనం తెలియజేస్తా ఉంది. మరి ఏమంట? నీ దగ్గర ఉన్నటువంటి ఒక అంగీ తీసి వానికి ఇవ్వటం ప్రేమ. నీ దగ్గర రెండు ఉంటే ఒకటి వానికి ఇవ్వటం, పొరుగు వాన్ని ప్రేమించటం అంటే. ఇవ్వటం ద్వారా తప్ప మనము ప్రేమను నిరూపించలేము. కేవలము ఇవ్వడం ద్వారానే ప్రేమను బయటికి తేగలుగుతాం.
మాట ద్వారా కాదు, క్రియ చేత ప్రేమింతము అని చెప్పి లేఖనం తెలియజేస్తుంది. మాట ద్వారా కాదు, క్రియ ద్వారా ప్రేమను వెల్లడిపరచగలం. దేవుడు కూడా ఏం చేశాడు? దేవుడు లోకంను ఎంతో ప్రేమించినప్పుడు దేవుడు ఏం చేశాడు? కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవం పొందినట్లుగా దేవుడు ఆయనను అనుగ్రహించెను. దేనికి? శిలువ మరణానికి. ప్రేమ అర్పణతోటి బయటపడేటువంటిది. దేవుని ప్రేమ తను తాను లోకానికి అర్పించుకోవడం ద్వారా బయటపెట్టాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు, లోకాన్ని ఎంతో ప్రేమించాడు, నిన్ను నన్ను ప్రేమించాడు. సరే, ప్రేమించినందుకు ఆయన ఏం చేశాడు? తాను నరావతారిగా వచ్చి ప్రాణాన్ని ఇచ్చాడు. అది ప్రేమ. ఇవ్వడం ద్వారా. ఏమి ఇవ్వడం ద్వారా? చీపు ఇవ్వడం ద్వారా కాదు, చిరిగిపోయిన ఇవ్వడం ద్వారా కాదు, తక్కువ ఇవ్వడం ద్వారా. అది ప్రేమ కానే కాదు. ఉన్నంతలో లేని వాటిని తీసుకొచ్చి నెత్తిన భారాలు పెట్టి ఇవ్వాలా అని చెప్పడం దుర్మార్గం. మన భారానికి మించి, మన శక్తికి మించి ఇవ్వాలి అని చెప్పడం అన్యాయం. దేవుడు అన్యాయాన్ని ఎప్పుడు కూడా సహించాడు, ఇష్టపడాడు. ఏమి ఇవ్వగలవు అనేటువంటిది అందుకే ప్రధానమైనటువంటిది కాదు అని చెప్పి ముందు చెప్పుకున్నది. ఏం తెచ్చాము, ఏం అర్పించాము, ఏమిచ్చాము అనేటువంటిది ప్రధానం కానే కాదు. మరి ఎలా తెచ్చాము, ఎలా ఇచ్చాము, ఏ మనస్సుతో ఇచ్చాము, ఏ హృదయముతో తెచ్చాము, అర్పించాము, ఇది దేవుడు చూస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ చూడండి, జెనసిస్ 4:4, ఆదికాండం 4:4 చెప్పడు. చూడండి, కయీన్ తెచ్చాడు, ఏబేల్ తెచ్చాడు. దేవునికి అర్పించడం కోసం, దేవుణ్ణి ఆరాధించడం కోసం. బాగుంది. ఇక్కడ దేవుడు ఏం చూస్తున్నాడు అనేటువంటిది చాలా క్లియర్గా రాయబడింది వాక్యంలో. ఏం చూశాడంటే దేవుడు, యెహోవా హేబేలును మొదట దేవుడు చూసింది హేబేలును చూశాడు. మొదట దేవుడు కింద కూడా రాయబడింది 5వ వచనంలో కయీనును. అర్పణను సెకండరీ. ఫస్ట్ దేన్ని చూస్తున్నాడు దేవుడు? వ్యక్తిని చూస్తూ ఉన్నాడు, మనిషిని చూస్తున్నాడు. అంటే ఏంటిది? మనిషి ముఖాన్ని చూస్తున్నాడా, తేటగా ఉందా లేదా అని చెప్పి దేవుడు? లేకుంటే ఆ మనుషులు వేసుకున్నటువంటి బట్టల్ని చూస్తున్నాడా, వేషాన్ని చూస్తున్నాడా, రూపాన్ని చూస్తున్నాడా, చక్కగున్నాడా లేదా నా కొడుకు, నా కుమారుడు అని దేవుడు హేబేలును చూశాడు అని అంటే దాని అర్థం హేబేలు బాగున్నాడా లేదా, ఆరోగ్యంగా ఉన్నాడా లేదా, చక్కగా డ్రెస్అప్ అయ్యాడా లేదా అని కాదు. అక్కడ కయీన్ను దేవుడు చూశాడు అంటే అర్థము కయీను ఎట్లా బాగా వచ్చాడా, స్నానం చేసి వచ్చాడా అని కాదు. అక్కడ దేవుడు హేబేలును చూశాడు అంటే అర్థం ఏంటిదంటే దేవుడు హేబేలు యొక్క హృదయాన్ని చూస్తూ ఉన్నాడు అని అర్థం. దేవుడు హేబేలును, అతని అర్పణను లక్ష్యపెట్టెను అని చెప్పి రాయబడింది. హేబేలును దేవుడు ముందు ఆయన హృదయాన్ని చూశాడు, ఆ తర్వాతనే ఆయన తీసుకొచ్చినటువంటి అర్పణ. కయీను మొదటగా కయీను హృదయాన్ని చూశాడు, ఆ తర్వాతనే ఆయన తీసుకొచ్చినటువంటి అర్పణ ఎప్పుడు కూడా సెకండరీనే. హృదయం ప్రధానమైనటువంటిది. అంటే ఏ ఉద్దేశముతోటి ప్రభువు దగ్గరికి తెచ్చావు అర్పణ, ఏ మనస్సుతోటి ప్రభువు దగ్గరికి తెచ్చావు అర్పణ. ప్రభువును ప్రేమించి తెచ్చావా, లేక సణుక్కుంటూ తెచ్చావా, గొణుక్కుంటూ తెచ్చావా, లేకుంటే ఏదో అలవాటుగానో, లేకుంటే ఇది ఇవ్వాలి కాబట్టి అందరూ ఇస్తున్నారు కాబట్టి అర్పణ అందరూ చేస్తున్నారు అట్లనా? అట్లయితే లేఖనం తెలియజేస్తోంది మీరు ఎట్లా ఇవ్వాలా? సనుగు కొనకుండా ఇవ్వాలి అని చెప్పి
రాయబడింది. సణుగు కొనకుండా ఇవ్వాలి, అర్పించాలి. ఒకసారి మనం అది చూస్తే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయం 9. సనుగు కొనకుండా అర్పించాలి, బలవంతంగా కాకుండా అర్పించాలి. ఇంకా తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం అర్పించాలి. ఉత్సాహముగా ఇవ్వటానికి ముందుకు రావాలి. చూసారా ఎన్ని విధాలుగా దేవుడు చెప్తున్నాడు ఇచ్చే విషయంలో. ఇవి ఏవి లేకుండా ఊరికే ఇస్తే ఏమన్నాడు? కానుకలు పెట్టే దగ్గర లూకాసు వార్త 15వ అధ్యాయంలో విధవరాలు కానుక వేసినప్పుడు, లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఇవి వీటి ద్వారా కాకుండా ఒకవేళ దేవుని దగ్గర వస్తే సణుగు కొంటూ బలవంతంగా తన హృదయంలో నిశ్చయించుకోకుండా ఎంతో కొంత ఏదో ఒకట్లే అని చెప్పేసి ఉత్సాహంగా కాకుండా దేవునికి ఇస్తే, అట్లా ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలా ఇచ్చారంట. లూకాసు వార్త 15వ అధ్యాయంలో చాలా ఇచ్చారంట వాళ్ళు. అయితే దేవుడు వారి యొక్క కానుకలను లక్ష్య పెట్టలేదు. ఎందుకు అంటే వారి కానుకలను దేవుడు చూసే ముందు, వారి అర్పణలను దేవుడు పరిశీలించే ముందుగానే దేవుడు వారి హృదయాలను చూశాడు, వారి మనసులను పరీక్షించాడు. ఆ తర్వాతనే వారి కానుకలు, వారి మనసులు దేవుని ఎదుట చక్కగా లేవు. ఎక్కడది? మత్తయి సువార్త. కానుకల పెట్టి దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు ఎక్కడ మాది అనేక మంది వచ్చి చాలా వేస్తూ ఉన్నారు కానుకలు. వాళ్ళు ఎట్లేస్తున్నారంట? వారి సమృద్ధిలో నుండి వేస్తూ ఉన్నారు అని చెప్పి రాయబడింది. వారు తమ ఉన్నటువంటి సమృద్ధిలో నుండి ఒకవేళ బలవంతంగా వేశారో, లేకపోతే అందరూ వేస్తున్నారని వేశారో, లేకపోతే తమకు ఏదో చేతికొచ్చినంత, అంటే మనసులో నిశ్చయించుకోకుండా. అక్కడ ఏం రాయబడింది? మనసులో నిశ్చయించుకున్న ప్రకారం, సనుక్కోకుండా గొనుక్కోకుండా ఉత్సాహంగా అర్పణలు అర్పించాలి. అయితే అక్కడ వాళ్ళు ఒకవేళ అట్లా ఇయ్యలేదేమో దేవునికి. అందుకే వారు హృదయాన్ని దేవుడు చూసినప్పుడు దేవునికి ఇష్టంగా లేదు. అదే సమయంలో ఒక విధవరాలు 2 కాసులు తీసుకొచ్చి వేసింది. టంగమని సౌండ్ వచ్చేటట్లుగా 2 కాసులు. ప్రభు ఏమన్నాడంటే, వీరందరికంటే ఆ విధవరాలు ఎక్కువ ఇచ్చింది అంటే శిష్యులు చాలా ఆశ్చర్యపోయారు. ఇదేంది ప్రభు, వాళ్ళు ఏమో చాలా మూటలు కట్టలు వేస్తూ ఉంటే ఈమె ఎక్కువ ఇచ్చిందే అని చెప్పి అంటున్నావు అంటే, ప్రభు అన్నటువంటి మాట ఏంటంటే, వారికి కలిగినటువంటి సమృద్ధిలో వారు ఏదో కొంత తీసుకొచ్చి ఇచ్చారు. కానీ ఈమె అట్లా ఇయ్యలేదు. ఈమె హృదయము ప్రభు చూశాడు, వారి హృదయము ప్రభు చూశాడు. వారి హృదయము దేవుని ఎదుట చక్కగా లేదు. అంటే వారు పూర్ణ హృదయముతోటి దేవుణ్ణి ప్రేమించి కానుక తీసుకొచ్చేయలేదు. ప్రేమ లేకుండా కానుక ఏంది? అసలు కానుక ఇవ్వడమే ప్రేమ నిరూపించుకోవడానికి. అర్పణలు అర్పించడమే దేవుని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి తెలియపరచడానికి, సమాజానికి తెలియపరచాలన్నా అంటే తెలియపరచాలని చెప్పి రాయబడింది. దేవుని నేను ప్రేమిస్తున్నాను అనేటువంటి విషయమును కనపరచాలా, దేవునికి కనపరచాలి, అదే సమయంలో సంఘానికి సమాజానికి కూడా కనపరచాలి. కాబట్టి ఆమె హృదయము దేవునికి ఇష్టంగా ఉంది. ఆమె పూర్ణ హృదయముతోటి ఆమె జీవనమంతయు అనేటువంటి మాట అక్కడ రాయబడింది. ఆమె జీవనమంతయు తీసుకొచ్చింది ప్రభు దగ్గరికి.
ప్రభువు కోరుకునేది అదే, జీవితం. జీవితం జీవితం కావాలి ప్రభువుకి. ప్రభువుకి మన జీవితాలు కాకుండా డబ్బులు ఒకవేళ ఇస్తే, అనుకుంటే అట్లా డబ్బులు ఇస్తున్నాం కదా, కానుకలు ఇస్తున్నాం కదా, దేవునికి నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా. కానుక ఆ డబ్బులు ఎవరిచ్చారు? మనకి ఆ సంపాదన సంపాదించుకోవడానికి ఆరోగ్యం ఎవరిచ్చారు? డ్యూటీకి వెళ్ళటానికి కాళ్ళు చేతులు చక్కగా పనిచేయటానికి ఎవరు ఆరోగ్యం ఇచ్చింది? దేవుడు కదా. ఆ దేవుడు ఆరోగ్యం ఇస్తేనే కదా మనం డ్యూటీలకు పోయి సంపాదించేది, బిజినెస్కి పోయి సంపాదించేది. ఒక్కసారి ఆరోగ్యం కొంచెం అట్లా పడితే దేవుడు కొంచెం ఒక హైఫన్ అట్ట పెట్టాడంటే ఆరోగ్యానికి, పోగలమా? సంపాదించగలమా? ఎవరిది? ఆ డబ్బంతా అయిందే కదా. అంటే ఆయన డబ్బు కోసం అడుగుతున్నాడా? కొండ మీది పశువుల నీవు నావే కదా, ఏమి ఇవ్వగలవు నాకు? కీర్తనకారుడు ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమి ఇవ్వగలవు? పశువుల మాంసమును నేను తింటానా? వాటి రక్తమును నేను త్రాగుతానా? ఏమిచ్చి నన్ను సంతోషపెట్టగలవు నువ్వు? అన్నీ నావే, నీతో సహా. నేను కోరుకునేటువంటిది నిన్ను, నీ జీవితం, నీ హృదయం. అర్పణ అనేటువంటిది చాలా విలువైనటువంటిదిగా దేవుడు చూస్తూ ఉన్నాడు. అర్పణ అది ధనమో బంగారమో కాదు, చాలా విలువైనటువంటిది. ప్రేమను కనపరిచేటువంటి విధానం, దేవుని పైన మనకు ఉన్నటువంటి ప్రేమను ఈ ఒక్క విషయంలోనే మనము కనపరచగలం. ఏ విషయంలో? ఇవ్వడం. ఇవ్వడం. ఎందుకంటే ఆయన కూడాను ఇచ్చాడు, 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 ఇస్తూనే ఉన్నాడు. ఆయన తను తానే ఇచ్చుకున్నాడు. తన ప్రాణాన్ని, అసలు దేవుడు మరణించడం ఏంది? దేవుడు మరణించడం అనేటువంటిది అసలు, అందుకే లోకం ఇప్పటికి కూడాను ఈ కాన్సెప్ట్ ఒప్పుకోదు లోకస్తులు. దేవుడు మరణం ఏంది? దేవుడు చావు పుట్టుకు లేనటువంటి వాడు కదా దేవుడు, ఆది అంతము లేనటువంటి వాడు కదా దేవుడు. దేవుడు ఎట్లా మరణిస్తాడు? ఈ క్వశ్చన్ లోకం అడుగుతుంది. కానీ మరణించటానికే ఆయన నరావతారం అవుతాడని చెప్పే వాళ్ళకి ఇది లేదు. మరణించే అవకాశమును తాను తీసుకోవడానికే ఆయన నరావతారిగా వచ్చాడు అనేటువంటి విషయం అర్థం కాదు. ప్రాణం పెట్టడానికే ఆయన నరావతారిగా వచ్చాడు. ఇప్పుడు ప్రాణము కంటే విలువైంది ఏముంది? ఆయన ప్రాణమే ఇచ్చినప్పుడు తిరిగి ఆయనకి మనం, అది ఆరాధన, అది అర్పణ. ఆయన ముందు మనల్ని చూస్తున్నాడు, మన హృదయాన్ని చూస్తున్నాడు, మన జీవితాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాతనే అర్పణ. దేవుడు యెహోవా హేబేలును ఫస్ట్ లక్ష్యం ఉంచాడు. ఆయన పైన తన యొక్క లెన్స్ ఫిక్స్ చేశాడు. ఆయన హృదయాన్ని చూశాడు, ఆయన జీవితాన్ని చూశాడు, ఆయన మనసును చూశాడు. ఆ తర్వాతనే అర్పణ సెకండరీ. అతని అర్పణను తర్వాత చూసినప్పుడు అప్పుడు హేబేలు అర్పణ చాలా ఇంపుగా కనబడింది. అందుకే ఆయన దానిని లక్ష్య పెట్టాడు. హృదయము, అందుకే హృదయ మార్పు, హృదయ పరివర్తనం, జీవితం, మారు మనస్సు అని ప్రభువు చెప్పింది. ముందు ఆయన చూసేది హృదయాన్ని, మనసుని, కాబట్టి మారు మనసు పొందుడు అని చెప్పి ప్రారంభించాడు ఆయన సువార్త. ఆయన పరిచర్య ఎట్లా, దేంతో, పరిచర్య యొక్క మెయిన్ థీమ్ ఏంది? ఆయన మెసేజ్లో మెయిన్ ఎలిమెంట్ ఏంది? పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనస్సు పొందుడి. హృదయ పరివర్తనం ఆయన కోరుకుంటున్నాడు, జీవిత మార్పు ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ఆయన ఈ లోకంలోనికి వచ్చింది. మనుషులను మార్చి, వారి హృదయాలను మార్పులోనికి తీసుకొచ్చి, మనసులను మార్పులోనికి తీసుకొచ్చి నిత్య జీవంలోనికి పంపించడానికి.
అయితే దురదృష్టవశాత్తు ఈ హృదయము, ఈ మనస్సు రెండు ఇంటర్చేంజబుల్ వర్డ్స్. ఇవి ఒక సందర్భాన్ని బట్టి అది ఇదిగా, ఇది అదిగా వాడబడింది బైబిల్ గ్రంథంలో. మనస్సు, హృదయము రెండు ఒకే అర్థంతో చెప్పబడ్డాయి. కానీ ఈ హృదయము, మనస్సును గురించి ఆలోచన చేస్తే లేఖనం ఏం తెలియజేస్తుందంటే, ఇర్మియా గ్రంథంలో హృదయము మోసకరమైనటువంటిది, 17వ అధ్యాయంలో, హృదయము మోసకరం, ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది, దానిని కనుగొనగలవాడెవడు అని చెప్పి లేఖనం తెలియజేస్తుంది. చాలా ఘోరమైనటువంటి స్థితిలో ఉండేటువంటిది ఈ హృదయం. ఇప్పుడు ఆ ఘోరమైనటువంటి స్థితితో హృదయం ఉంటే, అట్లాగే ప్రభు దగ్గరికి వచ్చాము అనుకోండి, కానుక చేత్తో పట్టుకొని ఇట్లా హృదయం ఉందనుకోండి, ఇది కుళ్ళిపోయింది, కంపు కొడుతుంది హృదయం. ఈ చేత్తో కానుకలు పట్టుకొని ప్రభు దగ్గరికి వస్తే దేవుడు ముందు ఏం చూస్తాడని చెప్పి మనం అనుకున్నాం? హృదయం కదా చూసేది. దేవుడు ముందు ఆ వ్యక్తి జీవితాన్ని, కుళ్ళిపోయింది, ఇక నీ కానుక తోటి ఏం చేసుకుంటాడు దేవుడు? దేవుడు కావాల్సింది మొదట హృదయము, అది ఘోరమైన వ్యాధితోటి ఉంది. ఇక ప్రభా ఈ కానుక తెచ్చాను నీకోసం. ఎవడికి కావాలి నీ కానుక? నీ హృదయం కదా. హృదయం బాగుండాలి, జీవితం బాగుండాలి. వ్యాధితోటి ఉంటే, కుళ్ళిపోయి ఉంటే, ఆ కానుక మాత్రం దేవుడు ఏం చేసుకుంటాడు? లేఖనం తెలియజేసింది. మరి ఆ తర్వాత దాన్ని ఎవడు కనుగొంటాడు? ఒప్పుకోరు. నీ హృదయం పాడైపోయింది అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నేను బాగున్నాను, అందుకే దేవుడు సంఘంతో మాట్లాడుతూ ప్రకటన గ్రంథం రాయబడింది, నేను బాగున్నాను, నేను ధనవంతుడును, నేను ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకేం కొదువు లేదు, నాకేం లోపము లేదు అని ఒకవేళ అనుకుంటే అనుకోవచ్చు. కానీ ప్రభు ఏమంటాడు? నీవు దిక్కులేని వాడువను, నీవు దరిద్రుడును, నీకు బట్టలు లేవు, నువ్వు దిశమలతో ఉన్నావు. కానీ ఏమనుకుంటున్నా? నేను బాగున్నాను, నేను చక్కగా ఉన్నాను. అయితే ప్రభు ఏమంటాడు? నీ హృదయం కుళ్ళిపోయి కారిపోతుంది, చీము, అది ఘోరమైనటువంటి వ్యాధితో ఉన్నది, దాన్ని కనుగొనగలవాడేవాడు? క్వశ్చన్. ఇర్మియా గ్రంథం 17:9. దాన్ని కనుగొనగలవాడు, దాన్ని గుర్తుపట్టేవాళ్ళు ఎవరు? అది ముందు బాగు చేసుకొని, అది ముందు ఆ రసిక గారేటువంటి, ఆ చీము గారేటువంటి దానికి మందేసుకొని బాగైనటువంటి హృదయంతో పరిశుభ్రంగా అప్పుడు దేవుని దగ్గరికి వస్తే దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే ముందు హృదయాన్ని చూసేవాడు. మనస్సుని గురించి మాట్లాడుకుంటే సామెతల గ్రంథం 28:26 రాయబడినటువంటి మాట ఏంటంటే, మనస్సు మోసం చేస్తుంది మనిషిని. హృదయమేమో ఘోరమైనటువంటి వ్యాధి, మనస్సేమో తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు. మనస్సును నమ్ముకుంటే అంటే మనసు చెప్పేటువంటి మాటలు విని దాని ప్రకారం చేస్తే బుద్ధిహీనుడు. వాడికన్నా బుద్ధిహీనుడు ఇంకొకడు లేడు. కానీ మనసు ఏం చెప్తుంది? నువ్వు అక్కడికి పోతే సంతోషంగా ఉంటావు, వారితో మాట్లాడితే నీకు నష్టం కలుగుతుంది, నువ్వు ఆ పని చేస్తే హ్యాపీగా ఉంటావు. మనసు మనకిచ్చేటువంటి సలహాలు, ఆలోచనలు మనం ఏం చేస్తాం? మనం మనసు చెప్పిన ప్రకారమే వింటాం. మనసు ఎట్లా చెప్తే అట్లా ప్రవర్తిస్తాం. అదేదో పెద్ద గొప్ప విషయం అయినట్లు పైకి కూడాను ప్రకటించుకుంటాం. ఏమని? నా మనసు చెప్పినట్టు నేను చేస్తా, నా మనసుకి ఏదనిపిస్తే అది చేస్తా. బుద్ధిహీనుడు వాడు. తన మనస్సును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు. ఎప్పుడు కూడాను మనల్ని తప్పుదారి పట్టిస్తూనే ఉంటుంది. ఎప్పుడు తప్పుదారి పట్టిస్తూ ఉంటుంది మనసులో నుండి ఆలోచనలు ఎప్పుడు కూడా మనిషిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అందుకే తన మనస్సును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు. నువ్వు గొప్పడివి, నువ్వు చాలా ఉన్నతమైనటువంటి వాడివి, మనసు మనకు చెప్పేటువంటి బుద్ధిహీనతలో నడిపించేటువంటి ఆలోచనలు. కాబట్టి మనసును కాదు నమ్ముకోవాల్సింది, ఘోరమైన వ్యాధితో బాధపడేటువంటి హృదయాన్ని కాదు అనుసరించాల్సింది. మరి ఇంకేమున్నాయి? మనసు కాదు, హృదయం కాదు, మరి దేన్ని అనుసరించాలా? దేని మాట వినాలి?
అందుకే అంటున్నాడు, నా కుమారుడా నా ఆజ్ఞలను గైకొనుము. అందుకే దేవుని ఆజ్ఞలు వచ్చింది. నీ హృదయం చెప్పినట్టు కాదు నువ్వు వినాల్సింది, నీ మనసు చెప్పినట్లు కాదు వినాల్సింది, దాన్ని డినై చేయాలి నువ్వు. సెల్ఫ్ డినయల్ అంటే అదే. సెల్ఫ్ డినయల్, తన్ను తాను ఉపేక్షించుకొని అనేటువంటి మాట యేసు ప్రభువు చెప్పాడు. ఎవడైనా నన్ను వెంబడింపగోరని అన్నాడా, వాడు ఏం చేయాలి అంటే తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు. తనను తాను ఉపేక్షించుకొని అన్నాడే. ఆ తనను తాను అనేటువంటి మాటలోనే హృదయము వస్తుంది, మనసు వస్తుంది. మనసు చెప్పేటువంటి మాటలు, హృదయం ఇచ్చేటువంటి ఆలోచన, ఇవి రెండు కూడాను వస్తాయి తన్ను తాను అనుకున్నప్పుడు. ఏం చేయాలంటే తను తాను ఉపేక్షించుకొని, వదులుకొని, వదిలివేసి. మనసు చెప్తానే ఉంటుంది, హృదయము డైరెక్షన్ ఇస్తూనే ఉంటుంది. అటు కాదు పోవాల్సింది, ఇటు, ఇటు కాదు అటు, అటు. దాన్ని వెంట మనం పోయాం అనుకోండి, ఎక్కడికి తీసుకుపోతుంది? నాశనానికి తీసుకుపోతుంది. ఎందుకు అంటే ఆల్రెడీ ఇది నాశనం అయిపోయింది. ఘోరమైన వ్యాధితోటి ఇది. దాని మాట విని దాని ప్రకారం వెనకాల నడిస్తే ఎక్కడికి తీసుకుపోతే నాశనానికి తీసుకుపోతుంది. అందుకే దాన్ని ఉపేక్షించుకోవాలి. అదే పోరాటం. ఇప్పుడు శరీరానికి ఆత్మయో, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షించడం మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఏంటిది ఈ పోరాటం అంటే? ఇదే పోరాటం. ఏదైతే మనస్సు చెప్తుందో, ఏదైతే హృదయం కోరుకుంటుందో దాన్ని డినై చేయడం, దాన్ని త్రోసివేయడం, దాన్ని ఉపేక్షించడం. ఆ ప్లేస్లో దేవుని వాక్యం మనకు ఏమి చెబుతున్నదో దానిని స్వీకరించడం. అది ఒకవేళ చేదుగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, కష్టంగానే ఉంటుంది. దేవుని వాక్యం చాలాసార్లు ఇబ్బందిగానే ఉంటుంది. అంత సౌకర్యవంతంగా ఏమీ ఉండదు దేవుని వాక్యం. అంత సంతోషంగా అనిపించదు దేవుని వాక్యం. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, నీవు ఇరుకు మార్గంలో నడవాలా అని చెప్తుంది. కానీ ఎవరికి ఇష్టం ఉంటుంది ఇరుకు మార్గంలో నడవటం? ఎవరికి ఇష్టం ఉంటుంది ఇరుకు మార్గంలో నడవటం? ఇరుకు మార్గంలో నడవటం కాదు, ప్రభు ఇంకా ఏం చెప్తాడంటే ఇరుకు మార్గములో నడవటానికి పోరాడమంటాడు. ఎవరికి ఇష్టం ఉంటుంది? పోరాటాలు ఏమి ఉండొద్దనే కదా, జీవితం హ్యాపీగా సంతోషంగా ఉండాలని కదా కోరుకుంటారు ప్రతి వ్యక్తి. పైగా ఇరుకు మార్గంలో నడవటానికి పోరాడాలంట. ఆల్రెడీ పోరాటంలోనే ఉంటాం, మళ్ళీ ఇరుకు మార్గంలో నడవడానికి పోరాటం. ఎవరికి ఇష్టం ఉంటుంది? ఇష్టం ఉండదు. అందరూ విశాల మార్గంలో నడవడానికి ఇష్టపడతారు, సంతోషంగా ఉండటానికి ఇష్టపడతారు. ఏవి రిస్కులు లేకుండా ఉండాలి. నడుస్తూ ఉంటే కాళ్ళు వాటంతటా అవే పోతుండాలి. గేర్ వేయకుండానే కారు ముందుకు వెళ్ళిపోవాలి. ఆటో గేర్స్ వచ్చేసినాయి కదా ఇప్పుడు ఇంకా అడాస్ వచ్చేసింది. బ్రేక్ మీద కాలు పెట్టిన అవసరంలే. ఎదురుగా ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చిందనుకోండి, లారీలు వచ్చినాయి, మనుషులు వచ్చినాయి, కుక్క వచ్చినా సరే, కుక్క కాదండి, తొండ పిల్ల పోతుంటే రోడ్డు క్రాస్ చేస్తుంటే అడాస్ చెప్తుంది, చిల్డ్రన్స్ ఆర్ క్రాసింగ్ ద రోడ్ అని చెప్తుంది. ఇక మనం అట్లాగే వెళ్ళిపోతున్నాం అనుకోండి, దాని అంతటా అదే బ్రేక్ వేసుకుంటుంది. అంత సౌకర్యవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. ఎవరైనా అయ్యే కదా ఇష్టపడతారు, అట్లా కాదు ఇరుకు మార్గంలో నడవాలా, పోరాడుకుంటూ పోవాలా. ఎవరు ఇష్టపడరు కదా. ఇష్టపడినటువంటి వారికి నీతి అనేటువంటి సమాధానకరమైనటువంటి ఫలం వస్తుంది అని చెప్పేసి హెబ్రీలకు రాసిన పత్రికలో రాయబడింది. దాని యందు అభ్యాసము చేసినటువంటి వారికి నీతి అనేటువంటి సమాధానకరమైనటువంటి ఫలం. ఏమి నీతో ఏం సంగతో ఎప్పుడో వచ్చేటువంటి నీతి ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి మనము విశాల మార్గంలోనూ ఎగురుకుంటూ హాయిగా నవ్వుకుంటూ జాలీగా పోయినాం అనుకోండి, మనకు తెలియకుండానే వచ్చేస్తుంది అంతం. ఎగురుకుంటూ పోయేసి ఆడబడతాం, నాశనమునకు నడుపును. విశాలమైనటువంటి మార్గము నాశనమునకు నడుపును. ఇరుకు మార్గంలో కష్టపడో నష్టపడో ఒరుసుకుంటా ఇరుకిరుగ్గా ముళ్ళుగుచ్చుకుంటా భుజాలు రక్తంగా అయినా కానీ పోయినామంటే అది చివరికి ఆడికి తీసుకుపోద్దంట, నిత్య జీవమునకు తీసుకుపోతుంది. ఉపేక్షించుకోవడం అంటే అదే. ఉపేక్షించుకోవాలి. మనసు, ఈ హృదయము చెప్పేటువంటి మాటల్ని త్రోసివేయాలి ప్రక్కకి.
తోసివేయాలి. అదే ఎక్సర్సైజ్. అది కష్టమైనా అది చెయ్యాలి. అది చేస్తేనే మనకు సమాధానకరమైనటువంటి నీతి అనేటువంటి ఫలమును పొందుకుంటాం, నిత్య జీవంలోనికి వెళ్తాం. దేవుడు ఆ విధంగా సెట్ చేశాడు. మరి అటువంటి హృదయాలను దేవుడు చూస్తూ ఉన్నాడు. వాటిని బాగు చేసుకొని అవి హీలైన తర్వాత ప్రభు దగ్గరికి మనం తీసుకొని పోతే 2 కాసులు తీసుకొని పోయినా కూడాను దేవుడు ఏమన్నాడు? అది చాలా ఎక్కువ, వీరందరికంటే చాలా ఎక్కువ ఇచ్చింది ఆ స్త్రీ అని చెప్పి అన్నాడు. ఎందుకు? దేవుని దృష్టిలో ఆమె యొక్క హృదయం చాలా అందంగా ఉంది, రమ్యంగా ఉంది, అందుకే ఆమె ఎక్కువ ఇచ్చింది అన్నాడు. ఎవరి హృదయ స్థితి వారికి తెలుసు. ఎవరి హృదయం ఎట్లా ఉందో వారికి తెలుసు. ఇప్పుడు అద్దం ముందు మనం నిలబడితే మనం ఎట్లా ఉన్నామో అద్దం మనకు ఎట్లా చూపిస్తుందో, మన హృదయము ఎలాగున్నదో వాక్యము చదివినప్పుడు, వాక్యము విన్నప్పుడు మనల్ని మనకు చూపెడుతుంది. వాక్యం అద్దం లాంటిది. వాక్యము మనల్ని మనకు చూపిస్తుంది. ఎంత రసిక గారుతా ఉందో, చీము గారుతా ఉందో మన యొక్క అంతర్లీనంగా ఉన్నటువంటి ఆంతరంగిక పురుషుడు ఎంత కుష్టపెట్టి పాడైపోయి ఉన్నాడో, పైకి మంచి సూట్లు వేసుకొని మంచి స్ప్రే కొట్టుకొని చక్కగా అందంగా మనం ఉంటాం. అయితే లోపల ఉన్నటువంటి అంతరంగిక పురుషుడు ఎట్లా ఉన్నాడు? ఆయన్ని కదా ప్రభువు చూసేది, మన హృదయాన్ని కదా ప్రభువు చూసేది. ప్రభు హృదయం బాగుంటే నువ్వు ఎటువంటి వేసుకున్నా, నువ్వు ఎక్కువ తీసుకొచ్చి కట్టలు వేయకపోయినా, అర్పణలు విలువైనటువంటి బంగారము ఏమీ లేకపోయినా దేవుడు ఇంత తీసుకుని వచ్చినా దాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. తర్వాత రెండవదిగా, అందుకే లేఖనం ఏం చెప్తా ఉందంటే, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 12, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. ఎందుకంటే కయ్యూను సాతాను అతను హృదయాన్ని ఆల్రెడీ క్యాప్చర్ చేసింది, పట్టేసింది. అక్కడ రాయబడి ఉంది, వాడు దుష్టుని సంబంధి, వాడి సహోదరుని చంపేశాడు. ఎందుకు చంపేశాడంటే వాని క్రియలు చెడ్డవి. అది సంగతి. ఈ అర్పణ గురించి తర్వాత, అర్పణకు ముందే, హేబేలు కయ్యూను అర్పణలు తీసుకురావడానికి ముందే కయ్యూను యొక్క జీవితం ఏందో, కయ్యూను యొక్క హృదయం ఏందో దేవుడు చూశాడు. ఆయనకు తెలుసు వాడు దుష్టుని సంబంధి అని చెప్పి ప్రభు అంటా ఉన్నాడు. దేవుని లేఖనం తెలియజేస్తా ఉంది. వాని క్రియలు చెడ్డవి అని చెప్పేసి లేఖనం తెలియజేస్తా ఉంది. వాని క్రియలు చెడ్డవి అంటే ఆ ధాన్యం తీసుకొచ్చి పెట్టాడు కాబట్టి అది దేవుని దృష్టిలో చెడ్డదిగా కనబడింది కాదు. అక్కడ కయ్యూను ధాన్యం తీసుకొచ్చాడు కాబట్టి వాని క్రియ చెడ్డది అది కాదు. అసలు ధాన్యము లేకుంటే గొర్రెలు అనేటువంటిది అది కానే కాదు. అందుకే ఏమి తెచ్చాము అనేటువంటిది కానే కాదు. ఏ మనస్సు ముందే చూశాడు దేవుడు కయ్యూను యొక్క హృదయం, చెడిపోయినటువంటి హృదయం, దుష్టుడు ఆల్రెడీ క్యాప్చర్ చేశాడు. చూడండి, ఈ ఆలోచనలలోనికి అపవాది ఫ్రీగా యాక్సెస్ చేసే అవకాశం ఉంది. మన ఆలోచనల్లోనికి, మన హృదయంలోనికి అపవాది తన ఆలోచనలను చాలా ఈజీగా చొప్పించడానికి అవకాశం ఉంది. ఇప్పటికి కూడా అందుకే ప్రభువు మనకు ప్రార్థన నేర్పించింది ఏమని? కీడు నుండి మమ్మల్ని శోధనలోనికి తేక, కీడు నుండి లేక దుష్టుని నుండి మమ్ములను తప్పించుము అని చెప్పి ప్రార్థన చేయమన్నాడు కదా ప్రభు. ఎందుకు చేయమన్నాడు? అవసరం ఏముంది? సిలువ పైన ప్రభు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చేశాడు, సాతాను చితక దొక్కాడు. చాలామంది అనుకుంటాం కదా, కరెక్టే, అంతా కరెక్టే. కానీ ఎందుకు చేయమన్నాడు ఈ ప్రార్థన? మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఎందుకు చేయమన్నాడు? అపవాది సాతాను మన హృదయంలోనికి, మన ఆలోచనల్లోనికి, మన కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, స్మెల్ ద్వారా, టేస్ట్ ద్వారా,
స్కిన్ ద్వారా, టచ్ ద్వారా ఈజీగా ప్రవేశించడానికి అవకాశం ఉంది ఇప్పటికి కూడా. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి లేఖనం తెలియజేస్తాం. ఇప్పుడు యేసు ప్రభుని అపవాది శోధించాడు. ఆకలేస్తూ ఉంది కదా, నీకు ఈ రాళ్ళని రొట్టెలు చేసుకొని తిను అని చెప్పడం మనం చూస్తాం. అంటే ఏమనుకుంటున్నారు? డైరెక్ట్గా అపవాది వచ్చేసి యేసు ప్రభుతోటి ఇదిగో రాయి తీసుకొని తిను, మనకు సినిమాల్లో చూపెడతారు కదా, ఈ రాయి తీసుకొని తిను అని చెప్పేస్తే ప్రభు రాయి తీసి పక్కన పెట్టేసి మనుషుడు రొట్టె వలన కాదు దేవుడి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్పడం. అపవాది మళ్ళా ఈ లిటరల్గా ఇవేవి కాదు, యాక్చువల్గా ఇవన్నీ కూడాను ఏంటిది? ఇది మైండ్ గేమ్. ప్రభు ఆకలితో ఉన్నాడు, అది కనిపెట్టేశాడు అపవాది. ప్రభు దగ్గరికి వచ్చి గుసగుసలాడుతున్నాడు, చెవు దగ్గరికి వచ్చి, రాళ్ళు ఉన్నాయి కదా, రొట్టెలు చేసుకొని తినేసి ఏముంది, నీకేం పెద్ద, నీకు కష్టం కాదు కదా, అది పెద్ద. మన దగ్గర కూడా అట్లాగే వచ్చాడు, చెవుల్లో వచ్చి గుసగుసలాడతారు, కళ్ళ ద్వారా లోపలికి వెళ్ళిపోతాడు. టేస్ట్. ఏసావు ఎందుకు పోగొట్టుకున్నాడో జ్యేష్ఠత్వం? ఎందుకు అమ్మేశాడు యాకోబుకు జ్యేష్ఠత్వం? నాకు వద్దు అని చెప్పేసి, నాకు వద్దు పో, ఎందుకు? కారణమేంది? టేస్ట్, రుచి. అది ఎట్లా అనిపించింది? ఎర్రగా, సైట్ చూడ్డానికి చాలా రుచి, అది నాకు ఇచ్చేసి నా జ్యేష్ఠత్వం తీసేసుకో. అవ్వకు ఎట్లా అనిపించింది? ఆ కళ్ళు ఆహారమునకు మంచిదియు, చూపునకు రమ్యమైనటువంటిది. చాలా ఈజీగా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను అపవాది యొక్క తంత్రం ఇదే మన మనసులోనికి వెళ్ళిపోద్ది. యేసుప్రభుని తీసుకొని పోయేసి కొండ మీదకి తీసుకొని నిలబెట్టడం అపవాదికి సాధ్యమవుతుందా? లిటరల్గా ఇప్పుడు కొండ మీద తీసుకుపోతే, ఒకవేళ కొండ మీదకి తీసుకుపోయాడు అనుకోండి, కొండ మీద తీసుకుపోయి ఏం చేసాడు అపవాది? లోకరాజ్యములన్నిటినీ చూపించాడంట. ఒక కొండ మీద తీసుకుపోతే లోకరాజ్యములన్నీ కనపడతాయా? కాదు. వాడు యేసు ప్రభుని కొండ మీదకి తీసుకుపోలేడు, తోడుకుని పోయి అని చెప్పి రాయబడి. తోడుకుని పోయి అంటే చేయి పట్టుకొని తీసుకుపోయి పోతాడా యేసు ప్రభు? అపవాది చేయి పట్టుకొని తీసుకుపోతా ఉంటే ప్రభు పోతాడా? అది లిటరల్గా జరిగింది కాదు, అది విజన్, అది ఒక అనుభవం. అపవాది ప్రభువుని అట్లా శోధించినోడు మనల్ని శోధించడా? అందుకే జాగ్రత్తగా ఉండాలి. మరి హృదయంలోనికి వెళ్ళిపోద్ది అపవాది బాణాలు, కుళ్ళు పట్టిపోద్ది హృదయం, ఆ తర్వాత ఇంకా నాశనం అయిపోద్ది, జీవితాలు పాడైపోయేది. అందుకే ఉరి పెట్టుకునేదాకా, మందు ఆగిపోయేదాకా జీవితాలు. కారణం అపవాది ఇచ్చినటువంటి ఆలోచనలు డైరెక్ట్గా వెళ్ళిపోతాయి హృదయంలోనికి, హృదయం పాడు చేసి నాశనం. ఇప్పుడు వీటన్నిటికీ మరి రక్షణ కావాలంటే ఏం చేయాలి? అందుకే రాయబడి ఉంది, మీ హృదయము, మీ నడుము కట్టుకొని ఉండుడి. మీ నడుము కట్టుకొని ఉండుడి. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక ఏంటిదే నడుము అంటే, మీ మనస్సు అనేటువంటి నడుము మీరు కట్టుకొని ఉండుడి. దేంతోటి కట్టుకొని ఉండాలా? సరే కట్టుకోమన్నాడు, మనసును కట్టుకుందాం. దేంతోటి కట్టాలా? ఏదో ఒకటి కావాలి కదా ఆబ్జెక్ట్ కట్టాలంటే. సత్యముతో కట్టాలి అని చెప్పేసి ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక రాంది. సత్యము అని తట్టి మీ మనస్సు అనేటువంటి నడుముకి మీరు కట్టుకోవాలి. హృదయంలో సత్యం లేకపోతే ఒక్క దెబ్బకు కుళ్ళిపోద్ది హృదయం. అపవాది వేసినటువంటి ఒకే ఒక బాణం చాలు కుళ్ళిపోయి నాశమైపోవడానికి మనస్సు, హృదయం. అదే ఆ మనస్సుకు, ఆ హృదయానికి సత్యము అనేటువంటి బెల్ట్ దట్టి కట్టబడి ఉన్నదనుకోండి. సత్యము ఏంటిది? సత్యం ఆయన వాక్యమే సత్యము, దేవుని వాక్యమే సత్యం అని చెప్పి లేఖనం తెలియజేస్తాం. ఇంకా ఏం సత్యం? యేసు ప్రభు డైరెక్ట్గా చెప్పాడు, నేనే సత్యము. ఆయనన్నా ఆయన వాక్యమన్నా ఒకటే కదా. ఆయన అన్నా ఆయన వాక్యమన్నా ఒకటే, దేవుడు అన్నా దేవుని వాక్యమన్నా ఒకటే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు అయి ఉండెను. దేవుడన్నా దేవుని వాక్యమన్నా ఒకటే. దేవుని వాక్యము మన హృదయములో నివసించిన ఎడల అపవాది అగ్ని బాణాలను ఆర్పుటకు శక్తి మనకు వస్తుంది.
హృదయంలో వాక్యం లేకపోతే ప్రతి శోధనకు బుడుక్కున పడిపోవడమే. ప్రతి బాణానికి, ఎన్ని బాణాలకి. అందుకే హృదయాలు పాడైపోయేది, మనసులు పాడైపోయేది. ఎందుకంటే అందుకే అటువంటి హృదయాలతోటి, అటువంటి మనసులతోటి ఇదిగో ప్రభువా నా జీవితం అని చెప్పి ప్రభు దగ్గర తీసుకొచ్చాం అనుకోండి, పాట పాడతాం కదా, ఇదిగో ప్రభువా నా అంటే ఏం చేసుకుంటాడు ప్రభు? మకిలిపోయి, వడలిపోయి, ఎండిపోయి, చీము పడతా నాశనమైపోయినటువంటి హృదయం తీసుకొచ్చి ప్రభు ఒక చేత్తో కానుక, ఒక చేత్తో హృదయం తీసుకొచ్చి ఏం చేసుకుంటాడు దేవుడు? అందుకే కయీను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. చాలామంది అంటారు ఏమని, హేబెల్ తీసుకొచ్చినటువంటి అర్పణలో బ్లడ్ ఉంది. ఒకవేళ థియలాజికల్ ఇన్సైట్ అది కూడా చెప్తారు. ఓకే, బ్లడ్ ఉంది కాబట్టి పాప రక్తం చిందించుకుంటా పాప క్షమాపణ కలదు కాబట్టి అది చేశాడు, హేబెల్ చేశాడు. కయీను గ్రెయిన్ తీసుకొచ్చాడు పంట, కాబట్టి దేవుడు యాక్సెప్ట్ చేయలేదు అని అంటారు. అది ఏం కాదు. ఎందుకంటే దేవునికి అర్పణలో గోధుమలు కూడా అర్పించవచ్చు, నైవేద్యం కూడా పెట్టవచ్చు. లేవీకాండంలో ఉంది, దేవునికి గోధుమలు, యవలు, పిండి తీసుకొచ్చి నైవేద్య బలి అర్పించవచ్చు, దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. అక్కడ గ్రెయిన్ అని ధాన్యం తెచ్చాడు కాబట్టి ఇది కాదు, ఇది బ్లడ్ ఉంది, మాంసం ఉంది కాబట్టి ఇది దేవుడు యాక్సెప్ట్ చేశాడు. కానే కాదు. మరి దేవుడు ఏం చేశాడు? ఏం చూశాడు? హృదయం చూశాడు. వాడు దుష్టుడు, ముందే తెలుసు. వాడు దుష్టుని సంబంధి. వాడు ఇచ్చిన దాంట్లో క్వాలిటీ లేదు, వాడు ఇచ్చిన దాంట్లో ప్రేమ లేదు. దేవుడు హృదయాన్ని చూసేవాడు. చివరిగా మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే అక్కడ ఆన్సర్ దొరుకుతుంది. హేబెలు అర్పణ ఎందుకు స్వీకరించబడింది? విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను చాలు. ఎట్లా, ఎందుకు స్వీకరించబడింది అని చెప్పేసి రాయబడింది లేఖనంలో. విశ్వాసమును బట్టి హేబెలు శ్రేష్టమైనటువంటి బలి అర్పించాడు. శ్రేష్టమైనటువంటి అర్పణ దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. విశ్వాసము తోటి తీసుకొని వచ్చినటువంటి అర్పణను దేవుడు యాక్సెప్ట్ చేశాడు. విశ్వాసము లేనటువంటి అర్పణను దేవుడు డినే చేశాడు. ఇంతే. విశ్వాసమును బట్టి దేవుడు అర్పణను అంగీకరించేవాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మరి విశ్వాసం ఎట్లా నిరూపించాలి? తిరిగి మళ్ళీ ప్రేమ. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా యొక్క ఆజ్ఞలను గైకొంటాడు. ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయనను ప్రేమించుట లేఖనం చెప్పేటువంటి మాట. విశ్వాసం ఉంటే ఆయన ఆజ్ఞలను గైకొంటాం, ఆయన ప్రేమిస్తాం. విశ్వాసం లేకపోతే ఒక వ్యక్తి యొక్క మాట పైన నమ్మకం లేకపోతే ఆ వ్యక్తి ఇచ్చినటువంటి సలహా తీసుకుంటామా? తీసుకోము. ఎందుకు? ఆ వ్యక్తి పైన మనకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు. కాబట్టి ఈ చెవిన విని ఆ చెవిని వదిలేస్తాం. ఒక వ్యక్తిని నమ్మినప్పుడు అతడు ఇచ్చేటువంటి ప్రతి సలహా వాల్యుబుల్గా తీసుకుంటాం. అది మనకు దైనందిన జీవితంలో మనము ఎప్పుడు అనుభవించేటువంటి విషయం. అటువంటిది ప్రభువును నమ్మినప్పుడు ప్రభువు ఇచ్చేటువంటి ప్రతి మాట వాల్యుబుల్గా తీసుకోవాలా, దాన్ని స్వీకరించి దాని ప్రకారం చేయాలా. అప్పుడు ఆయన మనం ప్రేమించినట్లు అవుతుంది. అప్పుడు మన హృదయంలో ఆయన వాక్యము నిలుస్తుంది. మన హృదయంలో ఆయన వాక్యం నిలిచినప్పుడు అపవాది వేసేటువంటి బాణాలను అడ్డుకొనగలుగుతుంది. హృదయంలో దేవుని వాక్యం లేకుండా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో శోధనలకు మనము తట్టుకోలేమో, బలైపోతాం. దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. తల్లిదండ్రులు హేబెలుకు
చెప్పారు. ఏమని? ఎప్పుడు, ఎలా ఇవ్వాలి, దేవునికి అర్పణ ఎట్లా అర్పించాలి, ఎప్పుడు అర్పించాలి, ఎలా అర్పించాలి, ఏమి అర్పించాలి. ఒకవేళ ఆ రక్తం ఉండేది ఉంటే నిజమే కావచ్చు అనుకుందాం. కొద్దిసేపు తల్లిదండ్రులు చెప్పారు. ఏమని చెప్పారు? అయ్యా, దేవునికి ఈ విధంగా అర్పణ అర్పించాలి. విన్నాడు. కయ్యను కూడా చెప్పుంటారు కదా, కయ్యను కూడా చెప్పుంటారు. అవ్వాదామ దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలి, ఆయనకి ఎట్లా అర్పించాలి, ఆయన ఏ విధంగా ప్రేమించాలి చెప్పుంటారు. కానీ కయ్యను చేయలేదు. సింపుల్గా అర్థమైపోతుంది. హేబేలు చేశాడు. విన్నది ఆయన హృదయంలో విశ్వాసాన్ని కలిగించింది. వినుట ద్వారా విశ్వాసం కలుగును అని చెప్పి లేఖనం తెలియజేస్తా ఉంది. దేవుణ్ణి ఎట్లా ప్రేమించాలో విన్నాడు, విశ్వసించాడు, విశ్వసించిన దాని ప్రకారం చేశాడు, దేవుని చేత అంగీకరించబడ్డాడు. సింపుల్. ఆ విధంగా కాకుండా కయ్యను ఎందుకు ఆ విధంగా చేయలేదు? కయ్యను వాని హృదయము దుష్టుని సంబంధమైనటువంటిది. వాడు దుష్టుడు, వాని క్రియలు మంచివి కాదు, వాని క్రియలు చెడ్డవి కాబట్టి వినలేదు, వెళ్ళిపోయాడు. దేవుడు ఆయన అర్పణ లక్ష్య పెట్టలేదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అర్పణలు, కానుకలు ఇవన్నీ కూడాను దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నామా లేదా అనేటువంటి దాని మీద, ఆ ప్రాతిపదిక మీద ఏర్పాటు చేయబడినటువంటివి. దేవుణ్ణి ఒక విశ్వాసి ప్రేమిస్తే ఆ విశ్వాసి దేవునికి ఇస్తాడు, అంతే. ఇస్తాడు. ఇవ్వకుండా దేవుణ్ణి ప్రేమించలేడు. దేవుడు కూడాను ఇవ్వకుండా ప్రేమించలేకనే తన్ను తాను ఇచ్చుకున్నాడు. కాబట్టి ఇవ్వడం ద్వారా మాత్రమే దేవుణ్ణి మనము ప్రేమించగలం. కాబట్టి అర్పణగా మనము దేవునికి అర్పించాలి. మంచి హృదయముతో అర్పించాలి, శుద్ధమైనటువంటి హృదయంతో అర్పించాలి, విశ్వాసము కలిగినటువంటి హృదయంతో అర్పించాలి. మనము అర్పించేటువంటి అర్పణలో కూడాను క్వాలిటీ ఉండాలి. దేవుడు చూస్తాడు. క్వాలిటీ కలిగినటువంటి వారు ఎవరు, చీప్ వ్యక్తులు ఎవరు దేవుడికి తెలుసు. విశ్వాసం విషయంలో కూడాను తక్కువ పరిమాణంలో ఉన్న విశ్వాసం ఎవరిది, ఎక్కువ పరిమాణంలో ఉన్న విశ్వాసం ఎవరిది దేవుడికి తెలుసు. దేవుడు అన్ని హృదయాలను చూసేవాడు కాబట్టి హృదయంలో ఎంత విశ్వాసంతో వచ్చాడు అనేటువంటి విషయం దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి అంతకంటే ముందుగా మన హృదయాలను మనమే పరీక్షించుకుందాం. మన హృదయాలు ఏ పాటివిగా ఉన్నాయో దేవుని దృష్టిలో. ఒకవేళ దేవుడు చూస్తే హేబేలును కయ్యను చూసినట్లుగా మన హృదయాలను చూస్తే ఏ విధంగా ఉండుంటాయి మన హృదయాలు? మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దేవుని వాక్యాన్ని సమృద్ధిగా మన హృదయాల్లో నివసించేటట్లుగా చేసుకుందాం. అప్పుడు హృదయాలు స్వస్థపరచబడతాయి, బాగుపడతాయి. ఒకవేళ వ్యాధి ఉన్నా కూడాను దేవుని వాక్యము చేత స్వస్థపరచబడతాయి, బాగుపరచబడతాయి, హీల్ అవుతాయి. అప్పుడు దేవుని దృష్టికి మనము మంచి హృదయం కలిగినటువంటి వారంగా ఉంటాం. ఎందుకంటే ముందు దాన్నే దేవుడు చూస్తాడు కాబట్టి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపాభరితమైనటువంటి మా ప్రేమ కలిగినటువంటి తండ్రి, మీ కృపను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ తండ్రి, నాయన మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి స్తోత్రములు. మా జీవితాలు, మా హృదయాలను మీరు పరిశీలించండి ప్రభువా. దాన్ని మేము కూడా మీరు ఇచ్చినటువంటి వాక్యం ద్వారా పరిశీలించుకొని ప్రభువా, మీకు ఇష్టం లేనటువంటి చేదైనటువంటి వేరు నా హృదయంలో ఏదైనా ఉంటే తండ్రి, మా జీవితాలను నాశనం చేయకుండా ఉండేలాగిన ప్రభా దాన్ని తీసివేయడానికి మీ వాక్యమును మా హృదయాల్లో నాటుకొని జీవించేటువంటి కృపను ప్రసాదించమని వేడుకొని వచ్చున్నాం. మేము పండుకొని నిద్రపోయినను, మేము నడిచినను, పనిచేస్తున్నాను, మా యొక్క హృదయంలో మీ వాక్యము పనిచేసే విధముగా తండ్రి మా జీవితంలో మీ కార్యము జరిగించమని వేడుకొని వచ్చున్నాం. పూర్ణమైనటువంటి మనస్సుతోటి, పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతోటి మిమ్మల్ని ప్రేమించేటువంటి భాగ్యమును మాకందరికీ మీరు ప్రసాదించమని వేడుకొనొచ్చు. మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో మనమందరము కలిసి ఆంధ్రక్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 578 నెంబర్ కీర్తన, నీ ధనము నీ ఘనము అనేటువంటి కీర్తన పాడుచుంటుండగా కానుకలు సేకరించబడితే దయచేసి పరిచారకులు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. నీ ఘనము నీ ధనము అనేటువంటి కీర్తన.